వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము, ప్రాక్టీస్ చేయండి. హే మాధవి, వాట్స్ దట్ బ్యాండేజ్ అరౌండ్ యువర్ హ్యాండ్? వాట్ హ్యాపెన్? హే మాధవి, నీ కట్టుకున్న బ్యాండేజ్ ఏమిటి? ఏమైంది? లాస్ట్ నైట్ ఐ బర్న్ట్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ముందు వెన్ వచ్చింది. రెండో వాక్యంలో ఐ బర్న్ట్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. ఒకదానికి రెండు వాక్యాలు, రెండిట్లో ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి కంటిన్యూస్ టెన్స్. ఓకే. దెన్ ఐ ఫెల్ట్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్. ఇట్ వాజ్ అన్బేరబుల్. సో ఐ rushed to రెమెడీ హాస్పిటల్ విచ్ ఈస్ వెరీ నియర్ టు అవర్ ప్లేస్. నిన్న రాత్రి భోజనం వండుతుండగా నాకు చెయ్యి కాలిపోయింది. తర్వాత తీవ్రమైన కాలిన భావన మరియు నొప్పి కలిగింది. అది భరించలేనిది. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రెమెడీ హాస్పిటల్కి వెళ్ళాను. మరొకసారి చూద్దాం. హే మాధవి, వాట్స్ దట్ బ్యాండేజ్ అరౌండ్ ది హ్యాండ్? వాట్ హ్యాపెన్? హే మాధవి, నీ చేతికి కట్టుకున్న బ్యాండేజ్ ఏమైంది? లాస్ట్ నైట్ ఐ బర్న్డ్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్. దెన్ ఐ ఫెల్ట్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్. It was unbearable, so I rushed to Remedy Hospital, which is very near to our place. నిన్న రాత్రి భోజనం వండుతుండగా నాకు చెయ్యి కాలిపోయింది. తర్వాత తీవ్రమైన కాలిన భావన మరియు నొప్పి కలిగింది. అది భరించలేనిది. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న రెమెడీ ఆసుపత్రికి వెళ్ళాను. దేర్ ద డాక్టర్ వాజ్ అటెండింగ్ టు సమ్ అదర్ పేషెంట్స్ వెన్ ఐ వెంట్ దేర్. ద డాక్టర్ వాజ్ అటెండింగ్ టు సమ్ అదర్ పేషెంట్స్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్. వెన్ ఐ వెంట్ అక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే. రెండు వర్క్స్. వెన్ ఐ వెంట్ దేర్. బట్ ద డాక్టర్ ఇమీడియట్లీ అటెండెడ్ టు మీ అండ్ బ్యాండేజ్డ్ అరౌండ్ మై బర్న్ట్ ఫింగర్స్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంకొంతమంది రోగులను చూస్తున్నారు, కానీ ఆయన వెంటనే నన్ను చూసి నా కాలిన వేళ్లకు బ్యాండేజ్ కట్టారు. There the doctor was attending to some other patients when I went there, but the doctor immediately attended to me and bandaged around my burnt fingers. నేను అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంకొంతమంది రోగులను చూస్తున్నారు, కానీ ఆయన వెంటనే నన్ను చూసి నా కాలిన వేళ్ళకు బ్యాండేజ్ కట్టారు. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్. వెల్కమ్ టు ఎస్ఎల్బైన్ ఇంగ్లీష్. స్పోకెన్ ఇంగ్లీష్ చూద్దాము, ప్రాక్టీస్ చేయండి. హే మాధవి, వాట్స్ దట్ బ్యాండేజ్ అరౌండ్ యువర్ హ్యాండ్? వాట్ హ్యాపెన్? హే మాధవి, నీ కట్టుకున్న బ్యాండేజ్ ఏమైంది? లాస్ట్ నైట్ ఐ బర్న్ట్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్ ముందు వెన్ వచ్చింది. రెండో వాక్యంలో ఐ బర్న్ట్ అంటే ఇక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. ఒకదానికి రెండు వాక్యాలు, రెండిట్లో ఒకటి పాస్ట్ టెన్స్, ఒకటి కంటిన్యూస్ టెన్స్. ఓకే. దెన్ ఐ ఫెల్ట్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్. ఇట్ వాజ్ అన్బేరబుల్. సో ఐ rushed to రెమెడీ హాస్పిటల్ విచ్ ఈస్ వెరీ నియర్ టు అవర్ ప్లేస్. నిన్న రాత్రి భోజనం వండుతుండగా నాకు చెయ్యి కాలిపోయింది. తర్వాత తీవ్రమైన కాలిన భావన మరియు నొప్పి కలిగింది. అది భరించలేనిది. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి రెమెడీ హాస్పిటల్కి వెళ్ళాను. మరొకసారి చూద్దాం. హే మాధవి, వాట్స్ దట్ బ్యాండేజ్ అరౌండ్ ది హ్యాండ్? వాట్ హ్యాపెన్? హే మాధవి, నీ చేతికి కట్టుకున్న బ్యాండేజ్ ఏమైంది? లాస్ట్ నైట్ ఐ బర్న్డ్ మై హ్యాండ్ వెన్ ఐ వాస్ కుకింగ్ డిన్నర్. దెన్ ఐ ఫెల్ట్ సివియర్ బర్నింగ్ సెన్సేషన్ అండ్ పెయిన్. It was unbearable, so I rushed to Remedy Hospital, which is very near to our place. నిన్న రాత్రి భోజనం వండుతుండగా నాకు చెయ్యి కాలిపోయింది. తర్వాత తీవ్రమైన కాలిన భావన మరియు నొప్పి కలిగింది. అది భరించలేనిది. అందుకే మా ఇంటికి దగ్గరలో ఉన్న రెమెడీ ఆసుపత్రికి వెళ్ళాను. దేర్ ద డాక్టర్ వాజ్ అటెండింగ్ టు సమ్ అదర్ పేషెంట్స్ వెన్ ఐ వెంట్ దేర్. ద డాక్టర్ వాజ్ అటెండింగ్ టు సమ్ అదర్ పేషెంట్స్. ఇక్కడ కంటిన్యూస్ టెన్స్. వెన్ ఐ వెంట్ అక్కడ పాస్ట్ టెన్స్ అనమాట. ఓకే. రెండు వర్క్స్. వెన్ ఐ వెంట్ దేర్.
బట్ ద డాక్టర్ ఇమీడియట్లీ అటెండెడ్ టు మీ అండ్ బ్యాండేజ్డ్ అరౌండ్ మై బర్న్డ్ ఫింగర్స్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంకొంతమంది రోగులను చూస్తున్నారు, కానీ ఆయన వెంటనే నన్ను చూసి నా కాలిన వేళ్లకు బ్యాండేజ్ కట్టారు. దేర్ ద డాక్టర్ వాజ్ అటెండింగ్ టు సమ్ అదర్ పేషెంట్స్ వెన్ ఐ వెంట్ దేర్, బట్ ద డాక్టర్ ఇమీడియట్లీ అటెండెడ్ టు మీ అండ్ బ్యాండేజ్డ్ అరౌండ్ మై బర్న్ ఫింగర్స్. నేను అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ ఇంకొంతమంది రోగులను చూస్తున్నారు, కానీ ఆయన వెంటనే నన్ను చూసి నా కాలిన వేళ్ళకు బ్యాండేజ్ కట్టారు. ఓకే, ప్రాక్టీస్ చేయండి. ఆల్ ద బెస్ట్. బాయ్.